హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డి మానస కుకింగ్. ఇవాళ నేను చేయబోయే స్పెషల్ రెసిపీ ఎంతో టేస్టీగా, హెల్తీగా, క్రిస్పీగా ఉండే కజ్జికాయలండి. ఈ కజ్జికాయల కోసం కావలసిన పదార్థాలు 2 కప్పుల మైదా పిండి, 1 కప్పు కొబ్బరి తురుము, హాఫ్ కప్పు రవ్వ, 1 కప్పు నువ్వులు, 1 కప్పు పల్లీలు, తురిమి పెట్టుకున్న బెల్లం, కొన్ని ఇలాచీలు. ఇప్పుడు కజ్జికాయల కోసం ముందుగా ఒక బేషన్ తీసుకొని ఇందులో 2 కప్పుల మైదా పిండి, హాఫ్ కప్పు సన్న రవ్వ, కొద్దిగా ఉప్పు, 2 స్పూన్స్ నూనెను వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. రవ్వ వేయడం ద్వారా కజ్జికాయలు చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మైదా పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో 1 కప్పు పల్లీలను వేసి స్టవ్ సిమ్లో పెట్టి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. పల్లీలు వేగిపోయాయండి. ఇప్పుడు ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో 1 కప్పు నువ్వులను కూడా స్టవ్ సిమ్లో పెట్టి నిదానంగా చిటపటలాడేదాకా వేయించుకోవాలి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని ఫాలో అవ్వండి. నువ్వులు కూడా వేగిపోయాయండి. ఇప్పుడు ఈ నువ్వులను కూడా చల్లారించుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను పొట్టు తీసి పెట్టుకున్నానండి. నువ్వులు కూడా చల్లారిపోయాయి. ఇప్పుడు ఈ నువ్వులను ఒక మిక్సీ జార్ తీసుకొని నువ్వులను వేసుకొని మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా రెడీ అయిన నువ్వుల పౌడర్ని పక్కన పెట్టుకొని అదే మిక్సీ జార్లో వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసి అవి కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీల పౌడర్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని అదే మిక్సీ జారిలో తురిమి పెట్టుకున్న బెల్లం, అందులోనే కొన్ని ఇలాచీలను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన బెల్లాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బేషన్ తీసుకొని ఇందులో వేయించి పొడి చేసి పెట్టుకున్న పల్లీల పొడి, నువ్వుల పొడి, 1 కప్పు కొబ్బరి తురుము, మిక్సీ పట్టుకున్న బెల్లం, ఇలాచీ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. స్పూన్ పక్కన పెట్టి చేయితో మొత్తం ఆ బెల్లం, నువ్వులు, పల్లీల పొడి కలిసేలాగా చేయితో మొత్తం కలుపుకోవాలి. ఇలా రెడీ అయిన స్టఫింగ్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి మిశ్రమాన్ని తీసుకొని కొద్దిగా తీసుకుంటూ ఉండల్లా చుట్టుకోవాలి. ఇలానే చపాతీ ఉండలని రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకుంటూ చపాతీ పీట మీద కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా రోల్ చేసుకోవాలి.
ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కజ్జికాయల మోల్ తీసుకొని దాని మీద మనం చేసి పెట్టుకున్న చపాతీ ఉండే మిశ్రమాన్ని వేసుకొని అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్‌ని వేసుకొని ప్రెస్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న పిండిని మొత్తం తీసేసుకొని కజ్జికాయలను రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన కజ్జికాయలను పక్కన పెట్టుకొని కజ్జికాయల మోల్డ్ లేని వారు కూడా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చపాతీ ముద్దను తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ చపాతీలా రోల్ చేసుకొని ఇందులో ముందుగా స్టఫింగ్ చేసి పెట్టుకున్న నువ్వుల పల్లీల పొడిని 2 స్పూన్స్ వేసుకొని చుట్టూ నీళ్ళని రాసుకోవాలండి. ఇలా రాసుకోవడం ద్వారా స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. ఇలా ప్రెస్ చేసుకున్నాక కజ్జికాయల చెంచా ఉంటుంది కదండి, ఆ చెంచాతో ఎక్స్ట్రా ఉన్న పిండిని మొత్తం తీసేసుకోవాలి. అంతే అండి, ఇలా చేసుకుంటే సరిపోతుంది. కజ్జికాయలు పర్ఫెక్ట్గా ఉన్నాయి కదండి. ఇలానే అన్ని కజ్జికాయలను రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను. కజ్జికాయలన్నీ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఈ కజ్జికాయలను పక్క పెట్టుకొని కజ్జికాయల కోసం స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి రెడీ చేసుకున్నానండి నేను. ఇప్పుడు ఇందులో రెడీ చేసి పెట్టుకున్న కజ్జికాయలను వేసుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేగనివ్వాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలండి. హై ఫ్లేమ్లో పెడితే సరిగా క్రిస్పీగా రావు, మెత్తగా ఉంటాయి. ఒకవైపు వేగాక మరోవైపు తిప్పుతూ 2 వైపులా మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. మంచిగా పొంగుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. 2 వైపులా మంచి కలర్ వచ్చాయి కదండి. ఇప్పుడు ఈ కజ్జికాయలను ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడం. ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి చూడండి కజ్జికాయలు. అంతే టేస్టీగా కూడా ఉంటాయండి. మీరు ట్రై చేయండి. ఎంతో క్రిస్పీగా హెల్దీగా ఉండే కజ్జికాయలు రెడీ అయిపోయాయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.